మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న 4వ టెస్ట్ మ్యాచ్లో టీమిండియాను ఓటమి నుంచి రక్షించడానికి కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన పోరాటం చేస్తున్నారు. రెండో ఇన్నింగ్స్లో 0 పరులకే 2 వికెట్లు కోల్పోయినప్పుడు టీమిండియా 4వ రోజే ఘోరంగా ఓడిపోతుందని అంతా అనుకున్నారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా పాలిట ఆపద్బాంధవులు అవతారమెత్తారు కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్. అద్భుత పోరాటంతో టీమిండియాను ఆదుకున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 2 సెషన్ల పాటు ఇద్దరే ఆడారంటేనే ఎంత బాగా బ్యాటింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఏ మాత్రం సహనం కోల్పోకుండా ఎంతో ఓపికతో ఇంగ్లాండ్ బౌలర్లకు 2 సెషన్ల పాటు వికెట్ ఇవ్వకుండా రాహుల్, గిల్ పోరాడిన తీరును ఎంత ప్రశంసించినా తక్కువే అవుతుంది. చివరి రోజు కూడా ఇలాగే ఆడితే ఈ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఓటమి నుంచి తప్పించుకోవడమే కాకుండా మ్యాచ్ను డ్రా చేసుకుంటుంది. తమ అద్భుత బ్యాటింగ్తో రెండో ఇన్నింగ్స్లో రాహుల్, గిల్ కలిసి ఏకంగా 7 ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టారు. రాహుల్, గిల్ దెబ్బతో ఎన్నో ఏళ్ల దశాబ్దాల చరిత్ర ఉన్న రికార్డులు సైతం కనుమరుగయ్యాయి. అలాగే మరో రికార్డులు కూడా నమోదయ్యాయి. మొత్తంగా 4వ రోజు ఆటలో ఏకంగా 10 ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. మొదటి రికార్డు ఏంటంటే టెస్టుల్లో ఒక్క పరుగు కూడా చేయకుండానే 2 వికెట్లు కోల్పోయిన దశలో 3వ వికెట్కు అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన జోడీగా రాహుల్, గిల్ చరిత్ర సృష్టించారు. కాగా రెండో ఇన్నింగ్స్లో రాహుల్, గిల్ అజేయంగా 174 పరుగులు జోడించారు. రెండో రికార్డు విషయానికి వస్తే టెస్టుల్లో టీమిండియా తరపున ఒక్క పరుగు కూడా చేయకుండానే 2 వికెట్లు కోల్పోయిన దశలో 3వ వికెట్కు 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ఇది రెండోసారి. చివరగా 1977-78లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లోనూ టీమిండియాకు ఇలాంటి పరిస్థితే వచ్చింది. అప్పుడు 3వ వికెట్కు అమర్నాథ్, గుండబ్బ విశ్వనాథ్ కలిసి 105 పరుగులు జోడించి ఆదుకున్నారు. 47 ఏళ్ల తర్వాత మళ్ళీ రాహుల్, గిల్ అలా ఆడారు. మొత్తంగా చూసుకుంటే ఇలా జరగడం ఇది మూడోసారి కావడం గమనార్హం. మూడో రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో చేసిన రన్స్ ద్వారా ఈ సిరీస్లో రాహుల్ 500 పరుగులను పూర్తి చేసుకున్నాడు. దీంతో టీమిండియా తరపున విదేశాల్లో ఓ టెస్ట్ సిరీస్లో 500కు పైగా పరుగులు చేసిన రెండో ఓపెనర్గా రాహుల్ నిలిచాడు. కాగా సునీల్ గవాస్కర్ 1971లో వెస్టిండీస్లో, 1979లో ఇంగ్లాండ్లో ఈ ఘనత సాధించాడు. 46 ఏళ్ల తర్వాత మళ్ళీ రాహుల్ ఈ ఘనత సాధించాడు. 4వ రికార్డు ఏంటంటే ఈ సిరీస్లో రాహుల్, గిల్ 500కు పైగా పరుగుల చొప్పున చేశారు. ఇలా విదేశాల్లో టీమిండియా తరపున ఓ టెస్ట్ సిరీస్లో ఇద్దరు టీమిండియా బ్యాటర్లు 500కు పైగా పరుగుల చొప్పున చేయడం ఇది రెండోసారి. చివరగా 1970-71లో వెస్టిండీస్లో సునీల్ గవాస్కర్ 774, దిలీప్ సర్దేశాయ్ 642 పరుగులు చేశారు. 5వ రికార్డు ఏంటంటే సేనా దేశాల్లో ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్గా శుభ్మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. క్రమంలో 2014లో ఆస్ట్రేలియాలో 692 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ రికార్డును గిల్ బద్దలు కొట్టాడు. ఇప్పటి వరకు గిల్ 697 పరుగులు చేశాడు. 6వ రికార్డు ఏంటంటే ఇంగ్లాండ్ గడ్డపై ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన ఏషియన్ బ్యాటర్గా గిల్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 7వ రికార్డు ఏంటంటే అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి కేఎల్ రాహుల్ 9000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. 8వ రికార్డు ఏంటంటే ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ సమయంలో తీసిన 2 వికెట్లతో టెస్టుల్లో ఇంగ్లాండ్ గడ్డపై అత్యధికంగా 51 వికెట్లు తీసిన భారత బౌలర్గా జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో గతంలో ఇంగ్లాండ్లో 51 వికెట్లు తీసిన ఇషాంత్ శర్మ రికార్డును సమం చేశాడు. 9వ రికార్డు ఏంటంటే ఈ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ బౌలర్గా 5 వికెట్లు తీయడంతో పాటు బ్యాటర్గా సెంచరీ చేశాడు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి ఇంగ్లాండ్ కెప్టెన్గా స్టోక్స్ చరిత్ర సృష్టించాడు. మొత్తంగా చూసుకుంటే 5వ ప్లేయర్గా ఉన్నాడు. చివరగా 10వ రికార్డు విషయానికి వస్తే ఈ మ్యాచ్లో చేసిన రన్స్ ద్వారా స్టోక్స్ టెస్టుల్లో 7000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. అలాగే బౌలింగ్లో ఇప్పటి వరకు 229 వికెట్లు తీశాడు. కాగా స్టోక్స్ ఇప్పటి వరకు 115 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. దీంతో టెస్టులో 7000 పరుగులు చేసి 200కు పైగా వికెట్లు తీసిన 3వ ఆల్రౌండర్గా స్టోక్స్ నిలిచాడు. ఇంగ్లాండ్ తరపున చూసుకుంటే తొలి ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు. ఇక అసలు 4వ రోజు మ్యాచ్ ఎలా జరిగిందనే విషయానికి వస్తే తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 544 పరుగుల ఓవర్నెస్ స్కోర్తో 4వ రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 8వ వికెట్ను త్వరగానే కోల్పోయింది. 26 పరుగులు చేసిన లియామ్ డాసన్ను 140 ఓవర్లో బూమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం బెన్ స్టోక్స్ 10వ నెంబర్ బ్యాటర్ బ్రాడెన్ కార్స్ కలిసి విధ్వంసం సృష్టించారు. దాటే బ్యాటింగ్ చేశారు. వన్డే స్టైల్లో బాల్ టు రన్ చేస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఇద్దరు కలిసి 9వ వికెట్కు 16 ఓవర్లలో 95 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలోనే స్టోక్స్ 164 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో స్టోక్స్కి ఇది 14వ సెంచరీ తర్వాత స్టోక్స్ తన బ్యాటింగ్లో వేగం పెంచాడు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ స్కోర్ ఏకంగా 600 దాటింది. కాగా టెస్టు క్రికెట్లో భారత జట్టు ఓ ఇన్నింగ్స్లో ప్రత్యర్థికి 600కు పైగా పరుగులు ఇవ్వడం గత 11 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీంతో ఈ ఇన్నింగ్స్లో మన వాళ్ళు ఎంత పేలవంగా బౌలింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు. అయితే స్టోక్స్ బ్రైడెన్ కాస్ భాగస్వామ్యాన్ని 150 ఓవర్లో రవీంద్ర జడేజా విడదీశాడు. సాయి సుదర్శన్కు క్యాచ్ ఇచ్చి స్టోక్స్ అవుట్ అయ్యాడు. దీంతో 658 పరుగుల వద్ద ఇంగ్లాండ్ 9వ వికెట్ కోల్పోయింది. మొత్తంగా
198 బంతులు ఎదుర్కొన్న స్టోక్స్ 141 పరుగులు చేశాడు. స్టోక్స్ ఇన్నింగ్స్లో 11 4లు 3 6లు ఉన్నాయి. ఇక వెంటనే బ్రైడెన్ కాస్ను కూడా జడేజా అవుట్ చేశాడు. దీంతో తొలి ఇన్నింగ్స్లో 157.1 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ఏకంగా 669 పరుగుల భారీ స్కోర్ చేసి ఆల్అౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 358 పరుగులు చేసి ఆల్అౌట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్కు ఏకంగా 311 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. 3 4లు 2 6లతో 54 బంతుల్లో 47 పరుగులు చేశాడు బ్రైడెన్ కాస్. రూట్ 150, డకెట్ 94, జాక్రాలే 84, ఓలిపోప్ 71 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. భారత బౌలర్లో రవీంద్ర జడేజా 4 వికెట్లు పడగొట్టాడు. వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు తీయగా అంశుల్ కంబోజ్, సిరాజ్ తలా వికెట్ తీశారు. 311 పరుగుల భారీ లోతుతో తొలి సెషన్లోనే సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాను తొలి ఓవర్లోనే క్రిస్ వోక్స్ గట్టి దెబ్బతీశాడు. వరుస బంతుల్లో యువ బ్యాటర్లు యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్లను డకౌట్ చేశాడు. దీంతో ఒక్క పరుగు కూడా చేయకుండానే 2 కీలక వికెట్లు కోల్పోయి కష్టంలో పడింది టీమిండియా. లంచ్ బ్రేక్ సమయానికి భారత జట్టు 2 వికెట్ల నష్టానికి 1 పరుగు మాత్రమే చేసింది. క్రీజులో 1 పరుగుతో రాహుల్, అలాగే గిల్ ఉన్నారు. కాగా 25 ఓవర్ల పాటు సాగిన తొలి సెషన్లో 126 పరుగులు రాగా 5 వికెట్లు పడ్డాయి. తొలి సెషన్లో ఇంగ్లాండే ఆధిపత్యం చెలాయించింది. అయితే తొలి ఓవర్లోనే పడిన 2 వికెట్లను చూస్తే టీమిండియా 4వ రోజు ఆల్అౌట్ అవుతుందేమోనని, ఘోర పరాజయం తప్పదేమోనని భయమేసింది. కానీ ఇలాంటి సమయంలోనే సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్, కెప్టెన్ శుభ్మన్ గిల్ అద్భుతంగా ఆడారు. ఇద్దరు కలిసి జట్టును ఆదుకున్నారు. ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా వీరిద్దరు ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. రెండో సెషన్ అంత జాగ్రత్తగా వికెట్ ఇవ్వకుండా ఆడారు. దీంతో టీ బ్రేక్ సమయానికి భారత జట్టు 29 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. 52 పరుగులతో గిల్, 30 పరుగులతో రాహుల్ క్రీజ్లో ఉన్నారు. కాగా టెస్టుల్లో గిల్కి ఇది 8వ హాఫ్ సెంచరీ. 26 ఓవర్ల పాటు సాగిన రెండో సెషన్లో 85 పరుగులు వచ్చాయి. దీంతో రెండో సెషన్ అంతా టీమిండియాని డామినేట్ చేసింది. టీ బ్రేక్ తర్వాత కూడా మూడో సెషన్లో రాహుల్ గిల్ జోడీ చాలా బాగా ఆడింది. ఇంగ్లాండ్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చక్కగా బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలోనే కేఎల్ రాహుల్ కూడా హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అలాగే చివరి సెషన్లోనూ ఇంగ్లాండ్కు వికెట్ ఇవ్వలేదు రాహుల్ గిల్ జోడీ. దీంతో 4వ రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో భారత జట్టు 63 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. రాహుల్ గిల్ అద్భుత బ్యాటింగ్తో 1 పరుగు కూడా చేయకుండానే 2 వికెట్లు కోల్పోయిన స్థితి నుంచి టీమిండియా అద్భుతంగా కంబ్యాక్ ఇచ్చింది. వీరిద్దరూ 4వ రోజు అజేయంగా 373 బంతులు ఎదుర్కొని 174 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 5వ రోజు కూడా రాహుల్ గిల్ ఇలాగే ఆడితే ఈ టెస్టును టీమిండియా డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. పైగా టీమిండియా చేతిలో ఇంకా 8 వికెట్లు ఉన్నాయి. కాగా ప్రస్తుతం 210 బంతుల్లో 87 పరుగులతో రాహుల్, 167 బంతుల్లో 78 పరుగులతో గిల్ క్రీజ్లో ఉన్నారు. రాహుల్ 8 4లు బాదగా గిల్ 10 4లు బాదాడు. 5వ రోజు వీరిద్దరు సెంచరీలు సాధించాలని కోరుకుందాం. కాగా ఇంగ్లాండ్ కన్నా భారత జట్టు ఇంకా 137 పరుగులు వెనుకబడి ఉంది. 34 ఓవర్ల పాటు సాగిన సెకండ్ సెషన్లో 88 పరుగులు వచ్చాయి. మొత్తంగా 85.1 ఓవర్ల పాటు సాగిన 4వ రోజు ఆటలో 299 పరుగులు రాగా 5 వికెట్లు పడ్డాయి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.